ఏమండి, ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. తల్లిదండ్రులైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వాళ్ళ వయసు అయిపోతే. పిల్లలైనా పెళ్లిళ్ళు అయిపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. స్నేహితుల 4 ఏళ్ళు గడిస్తే నేను మర్చిపోతాడు. తల్లిదండ్రులు వదిలేసిన, పుట్టిన వాళ్ళు వదిలేసిన, కడుపును పుట్టిన వాళ్ళు వదిలేసిన, తోడ పుట్టిన వాళ్ళు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, వదలకూడని ఒక బంధం డిజైన్ చేశాడు. అదే భార్యాభర్తల చచ్చిపోయేంత వరకు. ఎందుకు ఈ బంధం అంటే, నాయన ఇది నాకు నీకున్న బంధంరా, ఇది నాకు నీకున్న బంధం, నీకు అర్థం కావాలి. చివరి వరకు విడిపోని బంధంగా ఎందుకు నేను భార్యాభర్తలు ఉంచానంటే, ఆ భార్య స్థానంలో సంఘాన్ని ఉంచుతున్నాను, భర్త స్థానంలో నేనుంటున్నాను. సంఘానికి, క్రీస్తుకి ఉన్న బంధం ఎంత గొప్పదో ప్రపంచం అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక బంధాన్ని డిజైన్ చేశాడు. ఆ బంధమే వివాహ బంధం. ఆ బంధంలో దేవుని నీతిని నువ్వు నెరవేర్చాలి. ఆ బంధంలో మీ ప్రేమ వలన పిల్లలు కలిగితే దేవుని కొరకు పెంచాలి. ఆ బంధంలో మీరిరువురు కలిసి దేవుని పని చేయాలి. ఆ బంధంలో దేవుని నామ ఘనత కొరకు బ్రతకాలి. ఈ బంధం దేవునికి, సంఘానికి ఉన్న గొప్ప బంధాన్ని నిర్వచిస్తుంది.